మేము పులకంటి శివరామరెడ్డి మరియు భోరెడ్డి సువర్ణ చౌదరిగూడ గ్రామం పోచారం మున్సిపాలిటీ గట్కేసర్ మండలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వాసులం. గతంలో మేము కొందరిపై చేసిన ఫిర్యాదు మరియు ఆరోపణలను ఈ పత్రికా ప్రకటన ద్వారా అసత్య ఆరోపణలుగా విత్డ్రా చేసుకుంటున్నాం. మేము సర్వే నెంబర్ 851 కొర్రేమూల్ చౌదరిగూడలో ఎకరా 16 గుంటల పట్టాదారులమని, మా యొక్క భూమి ఈస్ట్ వైపున ఉన్న హెచ్ఎంఎంఏఏ 30 ఫీట్స్ రోడ్లో సగభాగాన్ని కీర్తిశేషులు పాలడుగు లక్ష్మారెడ్డి కుమారుడు పాలడుగు రాజా నరేందర్ రెడ్డి, కీర్తిశేషులు పాలడుగు జితేందర్ రెడ్డి కుమారుడు పాలడుగు సురేందర్ రెడ్డి, పాలడుగు అమరానంద్ రెడ్డి కబ్జా చేశారని పోచారం మున్సిపల్ కమిషనర్కు వ్రాతపూర్వక ఫిర్యాదు చేసి పత్రికా ప్రకటన ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేశామన్నారు. మేము రికార్డులు మరియు వాస్తవాలను తిరిగి పరిశీలించగా పద్మావతి కాలనీని డెవలప్ చేసిన డెవలపర్స్ గతంలో ఉన్న 12 ఫీట్లు బండ్ల బాటను మోసపూరితంగా హెచ్ఎంఏఏ 30 ఫీట్స్ ఎగ్జిస్టింగ్ రోడ్డుగా చూపినట్లు తేలింది. వాస్తవ రికార్డులను పరిశీలించగా అది 12 ఫీట్ల బండ్ల బాటగా మాత్రమే ఉంది. అక్కడ హెచ్ఎంఏఏ 30 ఫీట్లు ఎగ్జిస్టింగ్ రోడ్ లేదని నిర్ధారణైంది. కావున వాస్తవాలు మరియు రికార్డులు పరిశీలించకుండా కీర్తిశేషులు పాలడుగు లక్ష్మారెడ్డి కుమారులు పైన పేర్కొన్న వ్యక్తులు 30 ఫీట్స్ రోడ్డును కబ్జా చేశారని మేము 22/7/2025 చేసిన వ్రాతపూర్వక ఫిర్యాదును పత్రికా ప్రకటనను ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇచ్చిన వాయిస్ను వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసిన సమాచారాన్ని అసత్య ఆరోపణలుగా విత్డ్రా చేసుకుంటున్నాం. ఈ ఆరోపణ ద్వారా వారి పరువుకు భంగం కలిగించినందుకు ఈ పత్రికా ప్రకటన ద్వారా వారికి బేషరతుగా క్షమాపణ కోరుతున్నాం. అడరని మేము అనుకున్నాము, కూడా అనుకొని ఇది చేసినాము. ఇప్పుడు మేము మాట్లాడుకుంటున్నాము. ఇదంతా పరిశ్రమలు వద్దు. లక్ష్మారెడ్డికి మేము అప్పుడు మా అన్న 4వ అన్నకు కొంచెం రోడ్ ఇచ్చినాము అనుకున్నాం. 30 ఫీట్ల రోడ్డు చేసిండ్రు వాస్తవానికి. అది మాకు తర్వాత ఏం తెలిసింది, 30 ఫీట్ల రోడ్డు కాదు, పాత రోడే ఉంటుందని తర్వాత చెప్పారు. అందు గురించే మేము రిటర్న్ తీసుకుంటున్నాం. అంతే. ఏం తీసుకుంటారు రిటర్న్? కంప్లీటా? కంప్లీట్. జూలైలో 22వ తారీఖు మున్సిపల్లో కంప్లీట్ చేయడం జరిగింది. ఏమనంటే 851 సర్వే నెంబర్లో ఒక రోడ్డు మాకు సంబంధించింది, మా ప్లాట్కి సంబంధించిన రోడ్డు ఉండే, అది 30 ఫీట్ల రోడ్ అనుకొని హెచ్ఎండీలో కంప్లీట్ ఇచ్చినాము. అది ఎవరి మీద అంటే మా మామగారి బామ్మడి కొట్ల మీద కంప్లీట్ చేయడం జరిగింది. అది వాస్తవానికి అది పాత బాట మల్లబడిన ఉంది. మేము అది చూసి తర్వాత తెలిసింది. అది ఇప్పుడు మేము ఇచ్చిన కంప్లీట్ కూడా రిటర్న్ తీసుకుంటాము. ఉన్న రోడ్డు కంటిన్యూ చేయవలసిందిగా మేము కోరుతున్నాం. మీకు ఎట్లా తెలిసింది? అది మేము వాస్తవాలు తెలుసుకున్నాం. ఇక్కడ కల్లా వాళ్ళతో తెలుసుకోవడం తెలిసింది. ఇప్పుడు ఏదైతే కంప్లీట్ ఉందో రిటర్న్ తీసుకుంటాం. అనుకున్నాం. 30 ఫీట్ల రోడ్డు చేసిండ్రు వాస్తవానికి. అది మాకు తర్వాత ఏం తెలిసింది, 30 ఫీట్ల రోడ్డు కాదు, పాత రోడే ఉంటుందని తర్వాత చెప్పారు. అందు గురించే మేము రిటర్న్ తీసుకుంటున్నాం. అంతే.